వస్తే నిజంగా పారితే మనకు వచ్చే వాటా అడగాల్సింది 763 టీఎంసీలు. ఇప్పుడు అడుగుతున్నాం అదే మనం, మా వాటా 763 టీఎంసీలు మాకు ఇవ్వండి. ఎందుకంటే 71% నదీ పరివాహక ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం మన తెలంగాణలో ఉన్నది. కాబట్టి మనకు హక్కు ఉన్నది, వాటిని వాడుకునే హక్కు ఉన్నది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా జూరాల అనే ప్రాజెక్టు మన ప్రాంతంలో ఉన్నది, అంతర్రాష్ట్ర ప్రాంతం కాదు, అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాదు ఇది. అంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టు కాదు, ఒక తెలంగాణలో మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు. దాంతో 38,000-40,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి నీళ్ళు ఇచ్చే బదులు కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ ప్రాజెక్టును అట్ట చేశారు. పాలమూరు రంగా మన ప్రాణహిత చేవేళ్ల అంబేద్కర్ ప్రాజెక్టు 38,000 కోట్లు దాని అంచనాలు, 11,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అనుమతులన్నీ కూడా వచ్చింది, దాదాపు ఒక్కొక్కటి అనుమతులు తీసుకొస్తున్నాం. ఆ ప్రాజెక్టుని కూడా ఏం చేశారు, 100 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గర కాకుండా కిందకు మళ్ళీ 100 మీటర్ల మన తమ్మిడిహట్టి దగ్గర కాకుండా 100 మీటర్ల ఎత్తులో ఉన్న తమ్మిడిహట్టి దగ్గర కాకుండా కింద ఉన్నటువంటి 100 మీటర్ల కింద ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గర కట్టి అక్కడ కూడా కాళేశ్వరంలో ప్రజాధనాన్ని నీళ్లపాలు చేశారు. ఏమైనా ప్రయోజనం ఉందా అండి తెలంగాణకు? ఈ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం జరిగింది, అంతకన్నా ఎక్కువే జరిగింది. 100 ఏళ్ల నష్టం ఏ లక్ష్యం కోసం మరి ఏం చేస్తారండి? తప్పు చేసిన వాళ్ళ ఆర్థిక నేరగాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఆర్థిక నేరస్తుల్ని ప్రజల సొమ్మును కాజేసి ఇలా విలాసాలకు ఫామ్ హౌస్లు కట్టుకొని కులుకుతున్న వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? మరొక నాయకుడు ఎవడు కూడా రేపు పొద్దున అధికార పీఠంలోకి వచ్చి తప్పు చేయకుండాలంటే మరి చట్టాల ప్రకారం మాట్లాడారు, తప్పేం లేదు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి, కృష్ణా జిల్లాలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 720 టీఎంసీలు పోయిన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు పరిపాలనలో 1400 టీఎంసీలు 1420 టీఎంసీలు ఎట్లా పోతాయండి? లక్ష్మీనారాయణ గారు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, 13.5 టీఎంసీలు అనేది వాస్తవం కాదు అనేది. వాస్తవంగా గణాంకాలు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన గణాంకాలతో ఇప్పుడున్న లెక్కలతో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. అందుకే మేమేమంటున్నాం, అది వాస్తవమా అబద్ధమా? మీరు అబద్ధాలు ఆడారా, మేము అసలు మీకు రండి ఏమండి, బడికి రాని బడి దొంగ అంటారు, బడికి రాని వాళ్ళని బడి దొంగ అంటారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్న వాళ్ళని ఏమంటారండి? అసెంబ్లీ దొంగ అంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ తప్పు చేయకపోతే దొంగ లెక్క దొర లెక్క అసెంబ్లీకి రండి. మీరు దొంగ లెక్క పారిపోతారా, దొర లెక్క అసెంబ్లీకి వస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇంకోటి 246 జీవో తీశారు. 246 జీవో ఏంటంటే అసలు ఆ రోజు ఒప్పందం చేసుకుంది వీళ్ళండి. 90 టీఎంసీలు 2 ముక్కలు చేసింది వీళ్ళే. తాగునీటి కోసం అని చెప్పి 7.5 టీఎంసీలు అని చెప్పేసి, తర్వాత మేము మైనర్ ఇరిగేషన్ కింద వీటిని వాడుకుంటామని చెప్పేసి తప్పు ముక్కలు చేసి ఇలా మొత్తం లేఖలు రాసి చేసిందంతా చేసి ఆ గుట్టు మొత్తం రట్టయ్యేసరికి మళ్ళీ ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొచ్చింది. ఒక గుర్తుపెట్టుకోండి, ఇలా బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే నగరి నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు బోధిస్తారు రోజా గారి దగ్గరికి. రోజా గారి దగ్గర పోయి ఏమన్నారండి, రాయలసీమ రత్నాలసీమ చేస్తున్నారు. దేనికోసం అన్నారండి? రోజా గారు కమ్మని రొయ్యల కూర చేపల పులుసు పెట్టంగలోనే చేపల పులుసుకు రొయ్యల కూరకు తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెడతారండి ఎవరన్నా? రాయలసీమ రత్నాలసీమ చేస్తారండి? బనకచెర్ల 80% పనులు పూర్తవుతుంటే జగన్మోహన్ రెడ్డి మీరు ప్రగతి భవన్లో కూర్చొని బిర్యానీలు ఇరానీ ఛాయలు తాగి చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. తెలంగాణ సమాజం మొత్తం చూడలేదా? మరి ఆ రోజు మీకు గుర్తురాలేదు? అది ఎందుకు ఆపలేదు? టెండర్ల విషయంలో గుర్తుపెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు జరుగుతుంటే, ఒక్కొక్కరు చివరికి ముగిస్తా, టెండర్లు జరుగుతుంటే వాళ్ళు రోజుకు 3 టీఎంసీలను శ్రీశైలం నుంచి తీసుకుపోవాలని చెప్పి 203 జీవో తీశారు. 2020లో ఆగస్టు 5వ తారీఖు జీవో తీస్తే అపెక్స్ కమిటీ మీరు రండి అని కేసీఆర్ గారు నామమాత్రం లేఖ రాస్తే మీటింగ్ పెడితే మీటింగ్ పోకుండా తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 10వ తారీఖు టెండర్లు పెడితే ఆ టెండర్ల ప్రక్రియ ఒకవేళ మీటింగ్ జరిగితే ఆగిపోద్దని చెప్పేసి మీటింగ్ని ఆగస్టు 20వ తారీఖు వాయిదా ఏమని లేఖ రాసినటువంటి ధనుడు, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి చేసిందంతా చేసి మీ చేసిన తప్పులు అప్పులు ఈ లెక్కలన్నీ బయటపడతాయని చెప్పి అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి ఇకనైనా మంచి మీరు మాట్లాడితే వాళ్ళకి తెలియదు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదో ఆయన తీరిక లేకుండా కొత్త సంవత్సరం అందరిని కలుసుకుంటా, ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఎన్నో పనులు ఉంటాయి. బ్రిజేష్ కుమార్ అనబోయి బచావత్ అన్నాడు. అదేమో నేరం అండి? దానివల్ల తెలంగాణ సమాజానికి కానీ ఖజానాకి 1000 కోట్ల నష్టం వచ్చిందా? మీరు చేసిన నిర్వాహకం మూలంగా తెలంగాణ ఖజానా ఖాళీ అయింది. 16,000 కోట్ల మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం అప్పుల మారింది. దీనికి సమాధానం చెప్పండి. అంటే కోడిగుడ్డు మీద ఈకలు ప్రశ్నలు వేస్తున్నారు వీళ్ళు. నరసింహారెడ్డి గారు ఒకటండి, ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పింది 2 అంశాలలో పాలమూరు రంగారెడ్డి సంబంధించి